హలో డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక కోర్ట్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి నిన్న ముఖ్యమైనటువంటి ఒక 300 క్వశ్చన్స్ చూసాము. అదేవిధంగా అంతకుముందు ఉన్నటువంటి తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ సంబంధించినటువంటివి, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఓకే, దానికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా చాలామంది చూస్తున్నారు, వీడియో చూస్తున్నారు. ఓకే, మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే దానిలో భాగంగానే నేను ఈ పక్కా క్వశ్చన్ సిరీస్ అనేటువంటిది ఈ 4 డేస్కి ఓకే ఏదైతే ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. కంటిన్యూస్గా దాని మీద వర్క్ చేస్తున్నాను. ఓకే, కాబట్టి ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ జీకేలో భాగంగా, అంటే ఇక్కడ మనం చూస్తే జనరల్ నాలెడ్జ్ అని అన్నప్పుడు యాక్చువల్గా చూడండి, మనకు సిలబస్లో అయితే అక్కడ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ అవన్నీ అన్నిటికి సంబంధించిన కాన్సెప్ట్స్ అన్నీ ఓకే అందులో చదువుతాము. బట్ యాక్చువల్గా ఓకే జనరల్ నాలెడ్జ్ అన్నప్పుడు సో ఇక్కడ ఒక పర్టిక్యులర్ పర్సన్ ఆయనకు ఉండేటటువంటి ఓకే నాలెడ్జ్, అంటే సో మామూలుగా సోషల్ మీడియా నుంచి కానీ సో గవర్నమెంట్ పట్ల కానీ ఆయనకు ఉన్నటువంటి అవేర్నెస్ అనమాట. మెయిన్గా మాట్లాడుకుంటే, అంటే ఇప్పుడు ఉన్నటువంటి హిస్టరీ, పాలిటీ, ఎకానమీ అవన్నీ స్కూల్ నుంచే చదువుకున్నాం. జస్ట్ దే ఆర్ మెమొరీ బేస్డ్ అనమాట, అంతే. అది ఉన్న పర్టికులర్ సబ్జెక్ట్ని చదువుతున్నాం. బట్ జనరల్ నాలెడ్జ్ అంటే యాక్చువల్గా వీటి మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడియా ఉండాలి. ఎందుకంటే ఆ రకంగా ఎగ్జామినర్ ఆలోచించినప్పుడు వాటి మీద క్వశ్చన్స్ కూడా రావడానికి అవకాశం ఉంటే ప్రతిసారి ఖచ్చితంగా కూడా వస్తాయి కూడా కొన్ని క్వశ్చన్స్. ఓకే, కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్ నాలెడ్జ్ అన్నప్పుడు యాక్చువల్గా కంటెంట్ ఏం చూడాలి, ఓకే యాక్చువల్ కంటెంట్ ఏముంటుంది అసలు అనే దాని గురించి ఈ పక్కా క్వశ్చన్ సిరీస్లో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను నేను. దానిలో భాగంగానే కరెంట్ అఫైర్స్ కలుపుకుంటూ వెళ్ళిపోతా. ఓకే, సో అట్లా చూస్తే మనకు డిఫరెంట్ అవార్డ్స్, అదేవిధంగా ఇక్కడ మనం ఇచ్చినటువంటి పద్మ అవార్డ్స్ కానీ, అదేవిధంగా గేమ్స్ కానీ, ఓకే ఇక్కడ ఉన్నటువంటి మొత్తం కరెంట్ అఫైర్స్ అంతా కూడా ఒక్కొక్క వీడియో చేసుకుంటూ వెళ్ళిపోతాయి కంటిన్యూస్గా, మీకు వస్తూనే ఉంటాయి ఇప్పటి నుంచి. కాబట్టి సో చూసే ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా చేయకపోతే ఇప్పటికీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో మీరు ఇచ్చే రెస్పాన్స్ నన్ను ఇంకా ఎంకరేజ్మెంట్ ఇస్తుంది, ఓకే ఎక్కువ కంటెంట్ ఇవ్వడానికి మోటివేట్ చేస్తుంది. ఓకే, కాబట్టి ఇక్కడ నేను ఏం చెప్తున్నా, సో గవర్నమెంట్ పరంగా ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి డెసిగ్నేషన్స్, ఓకే అందులో ఉన్నటువంటి పర్సన్స్ గురించి మనకు ఐడియా ఉండాలి. అవి రాజ్యాంగబద్ధమైనటువంటి, అంటే కాన్స్టిట్యూషనల్ పరంగా ఉండేటువంటి అయినా, లేదా చట్టబద్ధంగా స్టాచ్యుటరీ పరంగా ఉన్నటువంటి అయినా, ఆ హోదాలు ఏంటి, డెసిగ్నేషన్స్ ఏంటి, అందులో ఉన్నటువంటి పర్సన్స్ ఏంటి అనే దాని గురించి ఐడియా ఉండాలి. అయితే ఇక్కడ ఏమేమి ఉంటాయి అనే దాని గురించి మనం ఫస్ట్ క్లాసిఫై చేస్తే, ఓకే సో అసలు పర్సన్స్ ఎవరెవరు ఉంటారు, ఏమేమి డెసిగ్నేషన్స్ ఉంటాయి అనేది ఒకసారి ఇక్కడ మనం చూడొచ్చు. ఓకే, దానిలో భాగంగా మనకి ఏమేమి డెసిగ్నేషన్స్ ఉంటాయి అనే దాన్ని ఒకసారి చూస్తాం మనం. ఇక్కడ చూడండి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఓకే సో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్, చీఫ్ జస్టిస్, స్పీకర్ ఆఫ్ లోక్సభ, డిప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభ, డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ఆఫ్ లోక్సభ అండ్ రాజ్యసభ, అదేవిధంగా సెక్రటరీ జనరల్స్, అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్, యూనియన్ మినిస్టర్స్, క్యాబినెట్ మినిస్టర్స్, అదేవిధంగా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చూసుకోవాలి. అదేవిధంగా చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్స్ గుర్తుపెట్టుకోవాలి, ఎలక్షన్ కమిషనర్స్ గుర్తుపెట్టుకోవాలి, కాక్ గుర్తుపెట్టుకోవాలి, ఎవరున్నారు, ఆర్టికల్ ఏంటి, ఏ పర్సన్ ఉన్నారు, ఎవరు ముందున్నారు. ఓకే, అదేవిధంగా చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ గురించి కూడా సిడిఎస్, అందులో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సు, అదేవిధంగా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఎన్ఎస్ఏ, అదేవిధంగా ఐబీ, సిబిఐ, ఈడీ, ఓకే బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్ సంబంధించిన డైరెక్టర్ జనరల్స్, ఎన్సిబి, ఓకే నీతి ఆయోగ్ సంబంధించినవి కాన్సెప్ట్స్. ఓకే, దాంతోపాటు ఫినాన్స్ కమిషన్, సెబీ, ఐఆర్డిఐ, టిఆర్ఏఐ, యూపీఎస్సి, ఎస్ఎస్సి, ఓకే డిఆర్డిఓ, బార్క్, ఇస్రో, ఓకే అదేవిధంగా ఎస్టీ కమిషన్, ఎస్సీ కమిషన్, బీసీ కమిషను, విజిలెన్సు, సిఐసి, ఓకే ఎన్జిటి, ఇవన్నిటి గురించి క్యాబినెట్ సెక్రటరీ, అదేవిధంగా యునైటెడ్ నేషన్స్ శాశ్వత ప్రతినిధి, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలండి. వీటి నుంచి ఏదన్నా రావచ్చు క్వశ్చన్, ఎక్కడన్నా పడవచ్చు. ఓకే, సో దాన్ని దృష్టిలో పెట్టుకొని అవన్నీ కూడా ఇందులో ఫాస్ట్గా రివైజ్ చేస్తాం. ఒకసారి ఎక్కువ మీకు టైం లేదు కాబట్టి ఏ కాన్సెప్ట్ అయినా ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. ఫాస్ట్ రివిజన్ మీకంతా ఓకే ఇన్ఫర్మేషన్ అంతా ఒక్క దగ్గర గ్యాదర్ చేసి మంచిగా ప్రొవైడ్ చేస్తున్నాను. కాబట్టి ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని విజిట్ చేస్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో వస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, మీరు ఇచ్చే లైక్స్ అనేటువంటి నాకు మోటివేషన్ ఇస్తాయి, నాకు ఓకే సో సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట. ఓకే, దానిలో భాగంగా చూస్తాం ఇక్కడ. అయితే అక్కడ ఉన్నటువంటి మొత్తం డెసిగ్నేషన్స్ని 9 రకాలుగా డివైడ్ చేసిన, ఇక్కడ నేను 9 రకాలుగా క్లాసిఫై చేసిన. సో దానిలో భాగంగా ఇక్కడ మనం చూస్తే ఓకే సో మనకి ఏమేమి ఉంటుంది, కాన్స్టిట్యూషనల్ అండ్ పార్లమెంటరీ హెడ్స్ ఉంటారు, రాజ్యాంగ మరియు పార్లమెంటరీ పదవులు అంటాం. కొన్ని ముఖ్యమైన కేంద్ర మంత్రులు ఉంటారు, క్యాబినెట్ మినిస్టర్స్, ఎలక్షన్ అండ్ ఆడిట్ ఉంటుంది, అదేవిధంగా రక్షణ మరియు భద్రతా దళాలు, థింక్ ట్యాంక్స్ అండ్ ఓకే ఫినాన్స్ అండ్ సమ్ కమిషన్స్, అదేవిధంగా స్పేస్ అండ్ సైన్స్, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ట్రైబ్యునల్స్ ఉంటాయి, అదేవిధంగా నేషనల్ కమిషన్స్ ఉంటాయి, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓకే అట్లా అనమాట. ఓకే అదేవిధంగా మంత్రిమండలి, అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, క్యాబినెట్ మినిస్టర్స్ మంచిగా గుర్తుపెట్టుకోవాలి, పక్కా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, డిఫెన్స్ అడ్వైజర్స్, అదేవిధంగా సెక్రటరీస్ గురించి కూడా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, సో ఇట్లా 9 రకాలుగా క్లాసిఫై చేసుకొని ఫస్ట్ ఒక క్లారిటీ పెట్టుకుంది. ఓకే, కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, కాన్స్టిట్యూషనల్ అండ్ పార్లమెంటరీ హెడ్స్లో ఎవరెవరు ఉంటారు. ఓకే, అయితే ఇక్కడ ఆ పర్టికులర్ డెసిగ్నేషన్ ఏంటి, దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ ఏంటి,
ఓకే. అయితే ఆ పర్టికులర్ డెసిగ్నేషన్‌కి ఆర్టికల్ ఉంటేనేమో అది రాజ్యాంగబద్ధ సంస్థ అనమాట. కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే లేదా కాన్స్టిట్యూషనల్ డెసిగ్నేషన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఒకవేళ ఆర్టికల్ లేకపోతేనేమో అది స్టాట్యూటరీ బాడీ, చట్టబద్ధ సంస్థ. చట్టబద్ధ సంస్థ అంటే పార్లమెంట్ చట్టం చేసి ఆ సంస్థని కానీ ఆ పర్సన్ని కానీ క్రియేట్ చేస్తుంది. ఓకే. అంతేగాని రాజ్యాంగంలో ఆ పర్సన్కి సంబంధించి కానీ ఆ సంస్థకి సంబంధించి కానీ ఎలాంటి ఆర్టికల్ ఉండదు చట్టబద్ధ సంస్థకి. ఓకేనా, రాజ్యాంగబద్ధ సంస్థలకు మాత్రమే ఉంటుంది. కాబట్టి భారత రాష్ట్రపతి ఓకే రాజ్యాంగం యొక్క అధిపతి. ఓకే, భారత రాజ్యాంగానికి అధిపతి ఎవరు? రాష్ట్రపతి అనమాట. అంటే దేశ పరిపాలన మొత్తం ఎవరి పేరు మీద జరుగుతుందండి? రాష్ట్రపతి పేరు మీదగానే జరుగుతుంది. ఓకే, కానీ పాలన చేసేది మాత్రము ఓకే ప్రైమ్ మినిస్టరు, అదేవిధంగా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనమాట. ఓకే, వాళ్ళు పాలన చేస్తారు ఎందుకంటే ప్రజలు వాళ్ళని ఓట్లు వేసి ఎన్నుకున్నారు కాబట్టి. కానీ రాష్ట్రపతి మాత్రమే ఆయన పేరు మీదనే పాలన జరుగుతుంది. అయితే ఆయన పాలనలో ఓకే ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి, అదేవిధంగా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, మంత్రిమండలి ఆయనకు సహాయం చేయాలి అని చెప్తుంది భారత రాజ్యాంగం. ఓకేనా, రైట్. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి మనకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా భారత రాష్ట్రపతి ఎవరు? ద్రౌపది ముర్ము. ఓకే, ఫస్ట్ ఓకే సో సిటిజన్ ఆఫ్ ఇండియా, ఫస్ట్ ట్రైబల్ ఉమెన్. ఏ పర్టిక్యులర్ ఓకే కమ్యూనిటీ అండి? సంతాల్ కమ్యూనిటీ. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ తొలి గిరిజన మహిళా రాష్ట్రపతి అని గుర్తుపెట్టుకోవాలి. ఆర్టికల్ ఏంది? ఆర్టికల్ 52 ఏం చెప్తుంది? భారతదేశానికి ఒక రాష్ట్రపతి ఉంటారు అని చెప్తుంది అనమాట. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. అంతకన్నా ముందు ఎవరు? అయితే ఈమె 15th పర్సన్. ద్రౌపది ముర్ము 15th పర్సన్. అంతకన్నా ముందు 14th పర్సన్ ఎవరు? రామ్నాథ్ కోవింద్. అంతకన్నా ముందు ప్రణబ్ ముఖర్జీ 13th పర్సన్. అంతకన్నా ముందు ప్రతిభా పాటిల్ 12th పర్సన్. ఈమె ఫస్ట్ మహిళా రాష్ట్రపతి, ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, మర్చిపోవద్దండి, రైట్. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరున్నారండి? సిపి రాధాకృష్ణన్. ప్రజెంట్ ఎవరున్నారు? సిపి రాధాకృష్ణన్. ఓకే, ఈయనకు సంబంధించిన ఆర్టికల్స్ ఏంటి? ఆర్టికల్ 63, ఆర్టికల్ 64. ఓకే, ఆర్టికల్ 63, ఆర్టికల్ 64. 63 వైస్ ప్రెసిడెంట్ ఉంటారని చెప్తుంది. 64 అని చెప్తుంది ఆయన రాజ్యసభకి ఎక్స్ అఫీషియో చైర్మన్గా పనిచేస్తారని చెప్తుంది. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. అంతకన్నా ముందు ఎవరు? జగదీప్ ధన్కర్. ఓకే, రైట్. అంతకన్నా ముందు ఎవరు? వెంకయ్య నాయుడు. రైట్. ఓకే, నెక్స్ట్ చూస్తే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు. ఓకే, 14th మినిస్టర్. దానికంటే ముందు మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు. 74, 75 ఆర్టికల్స్ దీని గురించి చెప్తాయి. 75 ఏం చెప్తుంది? ఓకే, 75 ఏం చెప్తుందండి? 75 ఓకే ప్రధానమంత్రి ఓకే మంత్రిమండలి యొక్క సలహాతోనే రాష్ట్రపతి దేశపాలన చేస్తారని చెప్తుంది. ఓకే, 75 ఏం చెప్తుంది? రాష్ట్రపతి ప్రధానమంత్రిని నియమిస్తాడు. ఓకే, ప్రధానమంత్రి సలహా మేరకు ఇతర మంత్రులను నియమిస్తాడు అని ఆర్టికల్ 75 చెప్తుంది. గుర్తుపెట్టుకోవాలి, రైట్. సో దాంతోపాటు ఇంకొక ముఖ్యాంశం ఏంటి? ఈయన నీతి ఆయోగ్ చైర్మన్గా కూడా పనిచేస్తారు ప్రధానమంత్రి. ఓకే, రైట్. సిజే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఓకే, ప్రజెంట్ ఎవరు? 53rd మెంబరు జస్టిస్ సూర్యకాంత్. ఆయన కంటే ముందు ఎవరు ఉన్నారు? 52nd మెంబర్ ఉన్నారు. ఆయన పేరేంటి? జస్టిస్ బిఆర్ గవాయ్. ఈయన గురించి చెప్పిన నిన్న. ఈయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ బుద్ధిస్ట్. ఓకే, సో సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనమాట. ఓకే, సో ఈయనకు సంబంధించిన ఆర్టికల్ ఏంటి? ఆర్టికల్ 124. సిజేఐ గురించి తెలియజేసే ఆర్టికల్ ఏంటండి? 124. రైట్. ఓకే, లోక్సభ స్పీకర్ ప్రజెంట్ ఎవరున్నారు? ఓం బిర్లా. అంతకంటే ముందు సుమిత్రా మహాజన్. ఓకే, సో ఆయన గురించి సంబంధించిన ఆర్టికల్ ఏంటండి? ఆర్టికల్ 93. ఓకే, సో ఇక్కడ ముఖ్యాంశం ఏంటి? ప్రిసైడ్స్ ఓవర్ జాయింట్ సెషన్. ఓకే, ఆర్టికల్ 108 మనకు రాజ్యాంగంలోనే 108 ఆర్టికల్ ప్రకారము ఉభయ సభల సంయుక్త సమావేశం జరుగుతుంది. ఓకే, ఉభయ సభల సమావేశానికి అధ్యక్షత వహించేది ఎవరు? ఓకే, సో ఇక్కడ లోక్సభ స్పీకర్ అని గుర్తుపెట్టుకోవాలి, రైట్. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, గుర్తుపెట్టుకోండి. ఉభయ సభల సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహించేది లోక్సభ స్పీకర్. కానీ ఉభయ సభల సంయుక్త సమావేశానికి కావాలనుకున్నప్పుడు ఆర్టికల్ 108 ఆధారంగా, ఆర్టికల్ 108 ప్రకారము నిర్వహించాలని కోరుకునేది రాష్ట్రపతి, ప్రెసిడెంట్. ఓకే, గుర్తుపెట్టుకోవాలండి, కన్ఫ్యూజ్ అవ్వదు. ఓకే, లోక్సభ డిప్యూటీ స్పీకర్ ఎవరున్నారండి? ప్రజెంట్గా ఎవరు లేరు, ఖాళీ ఉన్నది. అంతకన్నా ముందు తంబిదురై గారు ఉండే, గుర్తుపెట్టుకోవాలి. దాని గురించి కూడా ఆర్టికల్ 93 చెప్తుంది అనమాట. సో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎవరున్నారని? హరివంశ నారాయణ్ సింగ్. మరి రాజ్యసభ చైర్మన్ ఎవరు ఉన్నారు? రాజ్యసభ చైర్మన్ ఎవరుంటారు? ఓకే, సో రాజ్యసభ చైర్మన్ వైస్ ప్రెసిడెంట్ ఉంటారు, సిపి రాధాకృష్ణన్, గుర్తుపెట్టుకోవాలి, రైట్. నెక్స్ట్ లీడర్ ఆఫ్ హౌస్ ఇన్ ద లోక్సభ నాయకుడు ఎవరండి? నరేంద్ర మోదీ గారు. ఓకే, సో ప్రధానమంత్రి గారు ఉంటారు. ప్రతిపక్ష నాయకుడు ఎవరు? రాహుల్ గాంధీ గారు ఉన్నారు. అంతకన్నా ముందు అధీర్ రంజన్ చౌదరి గారు ఉండే. నెక్స్ట్ రాజ్యసభ నాయకుడు ఎవరున్నారు? జేపీ నడ్డా గారు ఉన్నారు. అంతకన్నా ముందు పీయూష్ గోయల్ గారు ఉండేది. ఓకే, సో అదేవిధంగా రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడిగా మల్లికార్జున ఖర్గే గారు ఉండే. అంతకన్నా ముందు గులాం నబీ ఆజాద్ గారు ఉండే. సో గుర్తుపెట్టుకోవాలన్నమాట. రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే గారు. ఓకే, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు. రాజ్యసభ సభా నాయకుడు ఓకే సో జేపీ నడ్డా గారు. ఓకే, అది ఎలాగో గుర్తుంటుంది, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా లోక్సభ.
ఓకే నాయకుడు అనమాట, రైట్. సెక్రటరీ జనరల్, లోక్సభకి రాజ్యసభకి సెక్రటరీ జనరల్స్ ఉంటారండి. వాళ్ళకి చాలా డిజిగ్నేషన్స్ ఉంటాయి, కానీ ముఖ్యమైన డిజిగ్నేషన్స్ ఏంటంటే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎలక్షన్స్ని చేస్తున్నప్పుడు, వైస్ ప్రెసిడెంట్స్ యొక్క ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు ఆ ఎలక్షన్స్కి రిటర్నింగ్ అధికారిగా పనిచేస్తారు. రిటర్నింగ్ అధికారిగా పనిచేసే వాళ్ళు ఎవరంటే లోక్సభ సెక్రటరీ జనరల్, రాజ్యసభ సెక్రటరీ జనరల్. ఒకసారి ఈయన ఉంటాడు, ఇంకోసారికి ఈయన ఉంటాడు అనమాట, ఓకేనా. సో అట్లా ఆల్టర్నేటివ్గా ఉంటారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. అటార్నీ జనరల్ పని ఏంటండి? న్యాయ సంబంధమైనటువంటి సలహాలు, ఓకే, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి అదంతా కూడా చూసుకునేది ఎవరండి? భారత ప్రభుత్వానికి సంబంధించి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అటార్నీ జనరల్. ప్రజెంట్ ఎవరున్నారు? ఆర్ వెంకటరమణి. అంతకన్నా ముందు కేకే వేణుగోపాల్. ఆర్టికల్ 76 చెప్తుంది, చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 76 అటార్నీ జనరల్, ఆర్టికల్ 76. ఆర్టికల్ 148 ఏమో కాగు. ఇవి రెండు మీ మైండ్లో స్టాంప్ వేసి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 148 కాగు, ఆర్టికల్ 76 అటార్నీ జనరల్. ఓకే, సో హైయెస్ట్ లా ఆఫీసర్ ఇన్ ఇండియా, హైయెస్ట్ లా ఆఫీసర్. ఓకే, సో పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొని వచ్చిన, ఓకే, చూసుకోవాలి ఇక్కడ. సోలిసిటర్ జనరల్ అని ఇంకొక ఆయన ఉంటారు. ఓకే, కాబట్టి ఈయన ఎవరున్నారు ప్రజెంట్గా? తుషార్ మెహతా ఉన్నారు. ఓకే, సో రంజిత్ కుమార్ ఇంతకుముందు ఉండే, గుర్తుపెట్టుకోవాలి. స్టాచ్యుటరీ పోస్ట్ అది, ఇది నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు. ఓకే, కాన్స్టిట్యూషనల్ పర్సన్ కాదు, అందుకని ఈయనకు సంబంధించి ఎలాంటి ఆర్టికల్ అధికరణ భారత రాజ్యాంగంలో ఉండదు. ఓకే, రైట్. నెక్స్ట్ క్యాబినెట్ మినిస్టర్స్, కేంద్ర మంత్రులు. వారి గురించి చెప్పేటటువంటి ఆర్టికల్ ఏంటండి? ఆర్టికల్ 75. ఓకే, కేంద్ర హోంశాఖ అండ్ సహకార మంత్రి ఎవరున్నారండి? అమిత్ షా. అంతకన్నా ముందు రాజ్నాథ్ సింగ్ ఉండే. ఓకే, సో రక్షణ శాఖ మంత్రిగా రాజ్నాథ్ సింగ్ ఉన్నారు ప్రజెంట్గా. ఆర్థిక శాఖ మంత్రి ఎవరున్నారండి? నిర్మలా సీతారామన్. ఓకే, అదేవిధంగా విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ గారు ఉన్నారు. అదేవిధంగా కేంద్ర రహదారి రవాణా మరియు హైవేల మంత్రి, మినిస్టర్ ఆఫ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ ఎవరున్నారు? ఓకే, నితిన్ గడ్కరీ గారు ఉన్నారు. అదేవిధంగా రైల్వే శాఖ మంత్రిగా అశ్విని వైష్ణవ్ గారు ఉన్నారు. అదేవిధంగా ఈయన సంబంధించి ఓకే ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మినిస్టర్ కూడా ఈయనే. ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మినిస్టర్ కూడా అశ్విని వైష్ణవ్. ఎందుకంటే ఈయన ఓకే బీటెక్ అండ్ ఎంటెక్ ఈసీ ఎలక్ట్రానిక్స్, కాబట్టి ఇప్పుడు సెమీ కండక్టర్ టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందుతుంది, కాబట్టి ఆయన ఆల్రెడీ ఆ పర్టికులర్ గ్రాడ్యుయేట్, ఆ బ్రాంచ్ గ్రాడ్యుయేట్, కాబట్టి ఆయనకి ఇచ్చారు, గుర్తుపెట్టుకోండి అట్లా. ఓకే, సో కేంద్ర న్యాయశాఖ మంత్రిగా అర్జున్ రామ్ మేఘవాల్ ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. అంతకన్నా ముందు కిరణ్ రిజిజు గారు ఉండే. ఇప్పుడు ప్రజెంట్ అయిన పార్లమెంటు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా, భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరున్నారండి ప్రస్తుతం? ఓకే, సో ప్రస్తుతం వచ్చేసి జ్ఞానేష్ కుమార్. సారీ ఇక్కడ వచ్చింది ఇది. జ్ఞానేష్ కుమార్ 26th మెంబర్గా ఉన్నారు, ప్రధాన ఎన్నికల కమిషనర్. అంతకన్నా ముందు రాజీవ్ కుమార్ గారు ఉండే. ఓకే, నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నాం భారత ప్రధాన ఎన్నికల కమిషన్ గురించి, ఎలక్షన్ కమిషనర్ గురించి మాట్లాడేది, ప్రధాన ఎన్నికల కమిషనర్ గురించి మాట్లాడేది ఏ ఆర్టికల్ అండి? ఆర్టికల్ 324. అయితే ఈయనకి సహాయం చేస్తూ ఇంకిద్దరు ఉంటారు. ఓకే, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అనేది 1+2 అనమాట. ఓకే, ఒక కమిషనరు, ఒక చీఫ్ కమిషనరు, అదేవిధంగా ఇద్దరు సహాయ కమిషనర్ అనమాట. ఓకే, కాబట్టి జ్ఞానేష్ కుమార్ మెయిన్, ఆయనతో పాటు సుఖ్బీర్ సింగ్ సంధు, అదేవిధంగా డాక్టర్ వివేక్ జోషి గారు ఓకే ఎలక్షన్ కమిషనర్లుగా ఉన్నారనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఆర్టికల్ 324. ఓకే, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ ఈయన తనిఖీ అధికారి అంటాం, తనిఖీ అధికారి. ఓకే, కేంద్ర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఓకే ఆ ట్రెజరీని మొత్తం కూడా ఎప్పుడు పర్యవేక్షించేది, తనిఖీ చేసేది, ఆడిట్ చేసేది ఎవరండి? కాగ్ అనమాట. సో ప్రజెంట్ ఎవరున్నారు? కే సంజయ్ మూర్తి. అంతకన్నా ముందు ఎవరున్నారు? గిరీష్ చంద్ర ముర్ము. ఓకే, ఇక్కడ నేను రెండు ఎందుకు చెప్తున్నా, పాస్ట్లో ఎవరున్నారు, ప్రజెంట్ ఎవరున్నారు ఎందుకు చెప్తున్నా అంటే, ఆప్షన్స్లో 4 ఆప్షన్స్ ఉంటాయి కదా మనకాడ క్వశ్చన్కి. ప్రతి ఆప్షన్ని అంటే ఇప్పుడు ఉన్నటువంటి సబ్జెక్ట్ మొత్తాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోలేము. ఓకే, గుర్తు పడితే చాలు. నేను చెప్పేది ఏంటంటే మొత్తం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అట్లా గుర్తు పట్టాలి అంటే అంతకుముందు ఎవరున్నారు, ప్రజెంట్ ఎవరున్నారు అనే దాని గురించి ఐడియా ఉండాలి. అందుకని వాటిని మెన్షన్ చేసా, చూసుకోండి. కాబట్టి కాగ్ గురించి చెప్పేది ఆర్టికల్ 148. ఈయన ఏమంటాం? ప్రజాధనానికి సంరక్షకుడు అని చెప్పేసి అంటాం, గార్డియన్ ఆఫ్ పబ్లిక్ పర్స్ అని చెప్పేసి అంటారు, రైట్. సో చాలా ఇంపార్టెంట్గా వచ్చేసి డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ ఫోర్సెస్, రక్షణ మరియు భద్రతా దళాలకు సంబంధించి. ఓకేనా, సో ఇక్కడ 4 డెసిగ్నేషన్స్ ఉంటాయండి, చాలా ఇంపార్టెంట్. 4 డెసిగ్నేషన్స్ చాలా ఇంపార్టెంట్ డిఫెన్స్కి సంబంధించినటువంటివి. ఓకే, కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూస్తే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, అదేవిధంగా ఆర్మీ స్టాఫ్, అదేవిధంగా నావల్ స్టాఫ్, అదేవిధంగా ఎయిర్ స్టాఫ్. ఓకే, ఈ 4 గురించి మన మైండ్లో పక్కా ఉండాలి. అయితే చూడండి ఇక్కడ ఆర్మీ, ఓకే, సో డిఫెన్స్ స్టాఫ్ గురించి, ఆర్మీ స్టాఫ్ గురించి ఇక్కడ ఇచ్చినటువంటి ఓకే ఇక్కడ చూస్తే అనిల్ చౌహాన్, ఓకే ఉపేంద్ర త్రివేది, అదేవిధంగా అడ్మిరల్ దినేష్ త్రిపాఠి అనేటువంటివి, అదేవిధంగా అమర్ప్రీత్ సింగ్ అనేటువంటివి ఇక్కడ ప్రజెంట్గా ఉన్నవాళ్ళు. ఓకే,
కానీ ఇది చూడంగానే కొంతమందికి ఓకే డౌట్ వస్తుండొచ్చు. ఓకే, సో రుకో సవర్కరు వీళ్ళు చేంజ్ అవుతున్నారు ఇప్పుడు. ఓకే, వాళ్ళు ఇంకా తీసుకోలేదు, వాళ్ళ అంటే వాళ్ళని అనౌన్స్ చేస్తారు కానీ అపాయింట్మెంట్ చేయలేదు. వాళ్ళు ఎప్పుడు అపాయింట్మెంట్ అవుతున్నారు చేంజ్ అయిన వాళ్ళంటే June 30కి అపాయింట్మెంట్ జరుగుతుంది వాళ్ళది. ఇప్పుడు అనౌన్స్ చేయబడ్డారు అంతే. ఓకే, అట్లా ఎవరెవరు అనౌన్స్ చేయబడ్డారంటే డిఫెన్స్ స్టాఫ్గా, ఓకే, సో డిఫెన్స్ స్టాఫ్గా మనకు రాజా సుబ్రమణి గుర్తుపెట్టుకోండి, రాజా సుబ్రమణి గారు ఓకే అనౌన్స్ చేయబడ్డారు చీఫ్ డిఫెన్స్ స్టాఫ్. కానీ ప్రజెంట్ ఉన్నది మాత్రం జనరల్ అనిల్ చౌహాన్. ఓకే, గుర్తుపెట్టుకోండి సార్, జనరల్ అనిల్ చౌహాన్ ప్రజెంట్గా ఉన్నారు. కానీ వచ్చేటటువంటి వ్యక్తిని కూడా అనౌన్స్ చేశారు రాజా సుబ్రమణి. ఈయన June 30 రోజున తీసుకుంటారనమాట. ఓకే, ఆర్మీ స్టాఫ్ వచ్చేసి ప్రజెంట్గా ఉపేంద్ర ద్వివేది గారు ఉన్నారు. కానీ ఇక్కడ వచ్చేది ఏంటంటే ఎవరంటే ధీరజ్ సేతు గారు రాబోతున్నారు. ఈయన ప్లేస్లోకి రాబోతున్నారు. ఓకే, నావల్ చీఫ్కి సంబంధించి ఇక్కడ ఓకే కృష్ణ స్వామినాథన్ గారు రాబోతున్నారు. ఇక్కడ కృష్ణ స్వామినాథన్ గారు ఈయన ప్లేస్లోకి రాబోతున్నారు. ఎవరి ప్లేస్కి? అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి గారి ప్లేస్లోకి రాబోతున్నారు. ప్రజెంట్గా మాత్రం ఈయన ఉన్నారు, గుర్తుపెట్టుకోవాలి. అయితే ఎయిర్ ఫోర్స్ చీఫ్కి సంబంధించి ఎలాంటి మార్పు లేదండి, ఈయననే కొనసాగిస్తున్నారు. ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఇప్పుడు ఎవరున్నారంటే అమర్ప్రీత్ సింగ్ గారు ఉన్నారు. ఓకే, ఆయననే కొనసాగుతున్నారు, గుర్తుపెట్టుకోండి. ఓకే రైట్. ఓకే, పాస్ట్లో ఎవరున్నారు కూడా కొంచెం ఐడియా ఉంటే మంచిది. ఇక్కడ విఆర్ చౌదరి ఇక్కడ పాస్ట్లో ఉన్నారు ఎయిర్ స్టాఫ్కి సంబంధించి. నావల్ స్టాఫ్కి సంబంధించి ఇక్కడ హరికుమార్ గారు ఉండే ఇంతకుముందు. ఇదే ఆర్మీ స్టాఫ్కి సంబంధించి మనోజ్ పాండే గారు ఉండే. ఓకే, అయితే డిఫెన్స్ స్టాఫ్ సంబంధించి బిపిన్ రావత్ గారు. ఓకే, ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో డ్యూటీలో ఉన్నప్పుడు చనిపోయారు కాబట్టి ఓకే ఆ రకంగా చాలా ఇంపార్టెంట్ బిపిన్ రావత్ గారు, గుర్తుపెట్టుకోండి. రైట్. ఓకే, సో అదండి దానికి సంబంధించి. ఇక నెక్స్ట్ చూస్తే ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించి. ఓకే, ఇక్కడ ఏమైనా మిస్ అయిందా? నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్. ఇది కూడా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. అజిత్ దోవల్ గారు ఉన్నారు. ఓకే, ఈయన చేంజ్ కాలేదు, చేంజ్ చేయరు కూడా ఇప్పట్లో, అది ఆయన ఇంపార్టెన్స్. ఓకే, కాబట్టి ఇక అది అయిపోతే ఇంటెలిజెన్స్ అండ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ అంటాం. ఇంటెలిజెన్స్ అండ్ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు సంస్థలు అంటే ఇక్కడ డిఫరెంట్ క్రైమ్స్ కావచ్చు, లేకపోతే ఏదైనా మనీ లాండరింగ్ కేసెస్ కావచ్చు, ఇట్లా జరుగుతూ ఉంటాయి. వాటి మీద ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఉండేటువంటి కొన్ని సంస్థలు ఉంటాయి. అందులో భాగంగా ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ. ఓకే, సో ఎవరున్నారు? డైరెక్టర్ వచ్చేసి తపన్ కుమార్ దేకా ఐబీ డైరెక్టర్. ఓకే, అదేవిధంగా రా అంటే ఏంటంటే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్. ఎవరున్నారు చీఫ్? ఓకే పరాగ్ జైన్ ఐపీఎస్. ఓకే, సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఎవరున్నారు? డైరెక్టర్ ప్రవీణ్ సూద్, గుర్తుపెట్టుకోండి. ఓకే, అదేవిధంగా ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. ఎవరున్నారంటే రాకేష్ అగర్వాల్ ఐపీఎస్. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎవరున్నారంటే ఈడీ రాహుల్ నవీన్. ఓకే, ఇది ముఖ్యంగా దీని మీద పనిచేస్తుంది, మనీ లాండరింగ్ దానికి సంబంధించి పనిచేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడున్నటువంటి ఏదైతే మనకు కవిత గారు ఎదుర్కొన్నటువంటి లిక్కర్ స్కామ్లు ఇవన్నీ కూడా ఓకే ఈడీ తీస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ. ఎవరున్నారండి? అనురాగ్ కార్గ్. ఓకే, అదేవిధంగా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సంబంధించిన డైరెక్టర్ జనరల్ బిఎస్ఎఫ్ డైరెక్టర్ ఎవరున్నారు? ప్రవీణ్ కుమార్ ఐపీఎస్. మరి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ దేనికి పనిచేస్తుంది? పాకిస్తాన్కి, బంగ్లాదేశ్కి. మొన్న మాట్లాడుకున్నాం మనం. ఓకే, బంగ్లాదేశ్ పాకిస్తాన్కి దేనికి? అదే ఏ పర్టికులర్ ఆర్మీ వింగ్ అనేది పనిచేస్తుంది, డిఫెన్స్ వింగ్ అనేది పనిచేస్తుంది. అదేవిధంగా నేపాల్కి ఏది, అదేవిధంగా ఓకే భూటాన్కి ఏది, అదేవిధంగా వాటన్నిటి గురించి చెప్పినాం, చూసుకోవాలి. ఓకే, అదేవిధంగా సిఆర్పిఎఫ్ యొక్క డైరెక్టర్ జనరల్ ఎవరున్నారండి? ఓకే, జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ ఐపీఎస్. అదేవిధంగా సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఎవరున్నారు? ప్రవీణ్ రంజన్ ఐపీఎస్. అయితే ఫస్ట్ ఉమెన్ డీజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్కి ఫస్ట్ డైరెక్టర్ జనరల్ ఉమెన్ ఎవరుండే అంటే ఓకే నైనా సింగ్ ఐపీఎస్ ఉండే, గుర్తుపెట్టుకోవాలి. ఆమె ఎప్పుడు ఉండే అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రవీణ్ రంజన్ ఐపీఎస్ కంటే ముందుండే, గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఓకే, కాబట్టి ఇక్కడ న్యూస్లో వచ్చినటువంటి ఆర్టికల్ చూడండి. రాజా సుబ్రమణి గారు May 31st 2026 రోజున అజ్యూమిటివ్ ఛార్జ్ ఈయన ఛార్జ్ తీసుకున్నారు May 31st రోజున మనకు రాజా సుబ్రమణి గారు. June 30 రోజున మనకు నావల్ స్టాఫ్ అదేవిధంగా ఆర్మీ స్టాఫ్ వీళ్ళిద్దరు తీసుకోబోతున్నారు. అవి రెండు గుర్తుపెట్టుకోండి. అయితే రాజా సుబ్రమణి గారు ఆల్రెడీ ఛార్జ్ తీసుకున్నారు అనమాట. ఓకే రైట్.
నెక్స్ట్ ఇక్కడ అడ్మిరల్ స్వామినాథన్ కృష్ణ స్వామినాథన్ ఈయన 27th చీఫ్ ఆఫ్ నేవీగా ఓకే అపాయింట్మెంట్ అవుతున్నారన్నమాట జూన్ 30కి. సో అది ఇక్కడ మనము గుర్తుపెట్టుకోవాలి, రైట్. నెక్స్ట్ థింక్ ట్యాంక్ అండ్ ఫినాన్స్ కమిషన్స్ కొన్ని ఉంటాయి, ఫినాన్స్ అండ్ అదర్ కమిషన్స్ కొన్ని ఉంటాయి. ఓకే, సో వాటిలో ముఖ్యంగా వచ్చేసి నీతి ఆయోగ్ ఉంటుందండి. నీతి ఆయోగ్ యొక్క చైర్మన్. ఓకే, అయితే ఇంతకు ఉన్నటువంటి ఓకే ఏదైతే ప్లానింగ్ కమిషన్ ఉందో ఆ ప్లానింగ్ కమిషన్ స్థానంలో మనకు నీతి ఆయోగ్ వచ్చింది, అదంతా తెలుసు. అదేమో టాప్ టు బాటమ్ అప్రోచ్, ఇది బాటమ్ టు టాప్ అప్రోచ్ అని అవన్నీ ఎకానమీలో చదువుతాం. ఓకే, కాబట్టి నీతి ఆయోగ్ చైర్మన్ ఎప్పుడైనా సరే ప్రధానమంత్రి ఉంటారు. నీతి ఆయోగ్ యొక్క వైస్ చైర్మన్ని వేరే వ్యక్తిని అపాయింట్ చేస్తారు. సో ఇప్పుడున్నది ఎవరంటే అశోక్ కుమార్ లాహిరి గారు ఎవరున్నారు, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్గా ఉన్నారు. అంతకుముందు ఎవరుండే, సుమన్ బెర్రీ గారు సుమన్ బెర్రీ ఇంతకుముందు ఉండే. ఇప్పుడు అశోక్ కుమార్ లాహిరి గారు నీతి ఆయోగ్ యొక్క వైస్ చైర్మన్గా ఉన్నారు, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, దాంతోపాటు ఒక సిఇఓ కూడా ఉంటారు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కూడా ఉంటారు నీతి ఆయోగ్కి. ఎవరున్నారు మరి, నిధి చిబ్బర్. అంతకన్నా ముందు ఎవరుండే, బీవీఆర్ సుబ్రహ్మణ్యం గారు ఇంతకుముందు ఉండే. ప్రజెంట్గా నిధి చిబ్బర్ గారు నీతి ఆయోగ్ యొక్క సిఇఓగా ఉన్నారు. ఓకే, 16th ఫైనాన్స్ కమిషన్ చెప్పాము, అరవింద్ పనగారియా గారు ఓకే సో ఉన్నారు. ఇది 16th ఫైనాన్స్ కమిషన్. మరి అంతకుముందు గతంలో 15th ఫైనాన్స్ కమిషన్కి ఓకే ఎన్కే సింగ్. మరి ఫస్ట్ ఫైనాన్స్ కమిషన్కి ఎవరండి, కేసీ నియోగి గుర్తుపెట్టుకోవాలి. మరి దీని గురించి చెప్పేటువంటి ఆర్టికల్ ఏంటండి, ఆర్టికల్ 280. ఓకే, ఆర్బీఐ గవర్నర్ ఎవరున్నారు, సంజయ్ మల్హోత్రా ఐఏఎస్ 26th మెంబర్. అంతకన్నా ముందు శక్తికాంత్ దాస్ ఉండే 25th మెంబర్. ఓకే, ఇక కొంతమంది డిప్యూటీ గవర్నర్లు ఉంటారు ఆర్బీఐకి. సో అదంతేం అవసరం లేదు. అయితే 1935లో స్థాపించబడింది, అదేవిధంగా 1949లో జాతీయం చేయబడింది ఆర్బీఐ, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, చైర్పర్సన్ ఆఫ్ సెబీ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఓకే ఎవరున్నారు, తుహిన్ కాంత పాండే ఐఏఎస్ గారు సెబీ యొక్క చైర్మన్గా ఉన్నారు, గుర్తుపెట్టుకోవాలి. అంతకన్నా ముందు ఓకే మాధవీపూరి బచ్ గారు ఇంతకుముందు సెబీ చైర్పర్సన్గా ఉండే. ఆమె ఫస్ట్ ఉమెన్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి ఇంపార్టెంట్, ఫస్ట్ ఉమెన్ సెబీ చైర్మన్ ఎవరండి, మాధవీపూరి బచ్ అనమాట. ఓకే, నెక్స్ట్ చైర్పర్సన్ ఆఫ్ ఐఆర్డిఏఐ అంటే ఏంటి, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. చైర్మన్ ఎవరు, ఓకే సో అజయ్ సేత్ ఐఏఎస్. టిఆర్ఏ అంటే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా, ఎవరు, అనిల్ కుమార్ లాహోటి. యూపీఎస్సి అజయ్ కుమార్ ఐఏఎస్. అంతకుముందు ఎవరుండే, ప్రీతి సుదాన్ ఉండే. ఓకే, చైర్పర్సన్ ఆఫ్ ఎస్ఎస్సి గోపాలకృష్ణన్. రైల్వే బోర్డ్స్ చైర్మన్ ఎవరున్నారండి, సతీష్ కుమార్. ఓకే, ఇక సైన్స్ అండ్ డిఫెన్స్ వచ్చేస్తే ఇస్రో చైర్మన్ ఎవరండి ప్రజెంట్గా, డాక్టర్ వి నారాయణ్. అంతకన్నా ముందు ఎస్ సోమనాథ్. ఓకే, ఇంకా డిఆర్డిఓ చైర్మన్ వచ్చేసి రాజేష్ కుమార్ సింగ్ ఐఏఎస్. అంతకన్నా ముందు సమీర్ వి కామత్. ఓకే, అయితే మనకు అటామిక్ ఎనర్జీకి సంబంధించి రెండు వింగ్స్ ఉంటాయి. ఒకటేమో అటామిక్ ఎనర్జీ కమిషన్, ఇంకోటేమో బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అని చెప్పేసి రెండు ఉంటాయి అనమాట. అయితే అటామిక్ ఎనర్జీ కమిషన్కి చైర్మన్ ఉంటారు ఒక ఆయన. ఓకే, ఆయన పేరు ఏంటంటే అజిత్ కుమార్ మొహంతి. చాలా రోజుల నుంచి ఉన్నారు ఆయన, గుర్తుపెట్టుకోండి. అయితే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్కి వివేక్ బాసిన్. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేసి నేషనల్ కమిషన్స్ అదేవిధంగా కొన్ని ట్రిబ్యునల్స్ ఉంటాయి. కాబట్టి ఇందులో మనకు ఎన్హెచ్ఆర్సీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, మానవ హక్కుల కమిషన్కి చైర్మన్ ఎవరు ఉన్నారండి, జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యం. ఇంతకుముందు పనిచేసినటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తులను కానీ న్యాయవాదులు కానీ దీన్ని నియమించడం జరుగుతుంది. సీనియర్ న్యాయవాదులను కానీ న్యాయమూర్తులను కానీ నియమించడం జరుగుతుంది అనమాట దీనికి. ఓకేనా, రైట్. సో వి సుబ్రహ్మణ్యం ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్. అదేవిధంగా ఎన్సీడబ్ల్యూ మహిళా కమిషన్, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్కి ఎవరున్నారు, విజయ్ కిషోర్ రాహత్కర్. అంతకన్నా ముందు రేఖా శర్మ. ఓకే, ఎన్సీబీసీ నేషనల్ కమిషన్ ఫర్ బీసీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరున్నారు, సాధవి నిరంజన్ జ్యోతి. ఓకే, మరి ఎన్సీబీసీ ఎప్పుడు యాడ్ చేశారండి, ఓకే 102వ రాజ్యాంగ సవరణ, ఓకే 102వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా. ఓకే, ఎప్పుడు 2014లో ఓకే యాడ్ చేయబడింది. 2014లో 102వ యొక్క కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఇది 2014 కొంచెం కన్ఫ్యూజ్ ఉంది, చూడండి మళ్ళీ 102nd అమెండ్మెంట్ ద్వారా చేయడం జరిగింది. ఓకే, మరి దానికన్నా ముందు 100వ ఓకే సో 100కి సంబంధించిన అమెండ్మెంట్ ఏంది, 100th యొక్క అమెండ్మెంట్ అనేది జిఎస్టీకి సంబంధించి, 100వ రాజ్యాంగ సవరణ జిఎస్టీకి సంబంధించి, 102వ రాజ్యాంగ సవరణ ఎన్సీబీసీ కోసము.
అదేవిధంగా 103వ రాజ్యాంగ సవరణ, 103వ రాజ్యాంగ సవరణ ఈబీసీలకు సంబంధించి, ఈబీసీలకు 10% రిజర్వేషన్లకు సంబంధించి. చూడండి ఇక్కడ 100వ రాజ్యాంగ సవరణ జిఎస్టీ, ఓకే, 102వ రాజ్యాంగ సవరణ ఎన్సీబీసీ, నేషనల్ కమిషన్ ఫర్ బీసీ అనేది యాడ్ చేశారు, ఓకే, తీసుకొచ్చారు. 103వ రాజ్యాంగ సవరణ ఈబీసీలకు సంబంధించి, ఈబీసీ వాళ్ళకు 10% రిజర్వేషన్స్ ఇచ్చారు, ఓకే, అట్లా గుర్తుపెట్టుకోవాలి. ఓకే సార్, ఓకే. అయితే 101వ రాజ్యాంగ సవరణ ప్రకారము మనం కొన్ని భూభాగాలని 111 భూభాగాలని మనం బంగ్లాదేశ్కి ఇచ్చినాం. వాళ్ళ నుంచి 71 భూభాగాలు మనకి ఇండియాకి వచ్చినాయి అనమాట. కొన్ని భూభాగాల యొక్క పంపిణీ జరిగింది బంగ్లాదేశ్కి ఇండియాకి మధ్యలో, ఓకే. సో అవి గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఎన్సీబీసీ ఈబీసీ పెట్టుకోవడానికి ఒక ట్రిక్ ఉంది చూడండి. 102 అంటే ఇక్కడ 2 ఉంది కదా, బీసీలో 2 లెటర్స్ ఉంటాయి, బీసీలో 2 లెటర్స్ ఉంటాయి కాబట్టి 102, ఓకే. అదేవిధంగా 103లో 3 ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈబీసీలో 3 ఉంటాయి, ఈబీసీలో 3, ఓకే. కాబట్టి ఈబీసీలకు సంబంధించింది 10% రిజర్వేషన్స్, కానీ బీసీలకు సంబంధించి ఇది ఎన్సీబీసీని తీసుకొచ్చారు, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేటువంటి కమిషన్ రాజ్యాంగబద్ధం చేశారు అనేటువంటి దాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఓకే. మరి 89వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏమొచ్చాయి? నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ, ఇవి 2 వచ్చాయి. ఎప్పుడు? 2003లో వచ్చాయి, 2003లో వచ్చాయి, ఓకే. 89వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, ఓకే, రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా వచ్చినాయి అనమాట, గుర్తుపెట్టుకోవాలి, ఓకే, రైట్. సో ఆ రకంగా మనకు ఎన్సీబీసీకి ఎవరున్నారండి? సాధవి నిరంజన్ జ్యోతి. ఎస్సీ కమిషన్కి ఎవరున్నారండి? కిషోర్ మక్వానా. ఎస్టీ కమిషన్కి ఎవరున్నారండి? ఎస్టీ కమిషన్కి అంతర్ సింగ్ ఆర్య. అయితే దీనికి సంబంధించిన ఆర్టికల్స్ ఉన్నాయి, ఎందుకంటే ఇవి రాజ్యాంగబద్ధ సంస్థలు కదా. అంటే ఇక్కడ 102వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎన్సీబీసీ, నేషనల్ కమిషన్ ఫర్ బీసీ అనేది రాజ్యాంగబద్ధం అయింది. మరి దానికోసం ఏ ఆర్టికల్ ఇచ్చారు భారత రాజ్యాంగంలో? ఓకే, భారత రాజ్యాంగంలో దానికోసం ఆర్టికల్ 338B ఇచ్చారు, ఓకేనా. మరి 89వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎన్సీఎస్టీ వచ్చింది, ఎన్సీఎస్సీ వచ్చింది. మరి దానికి ఏ ఆర్టికల్ ఇచ్చారు? ఓకే, 338 ఆర్టికల్, 338 క్లాస్ ఏ అనేటువంటి ఆర్టికల్స్ ఎస్సీకి ఎస్టీకి రెస్పెక్టివ్గా వచ్చాయి. ఏ సవరణ ద్వారా? 89వ సవరణ ద్వారా. కన్ఫ్యూజ్ అవ్వద్దండి, ఇది సవరణ, ఇది ఆర్టికల్, ఓకే, ఇది సవరణ. నేను సవరణ గురించి మాట్లాడిన ఇక్కడ, కన్ఫ్యూజ్ అవ్వకండి మళ్ళీ, ఓకే. సో ఆ రకంగా 102వది బీసీ కోసము, 103వది ఈబీసీల కోసం, కానీ అది రాజ్యాంగబద్ధం చేయడానికి కాదు, 10% రిజర్వేషన్లు ఇవ్వడం కోసం, ఓకేనా, రైట్, ఓకే. కాబట్టి ఆ రకంగా ఉన్నదండి. సో ఎలాగొచ్చా, ఓకే, రైట్, అది అయిపోయిందా. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేస్తే ఇంకా కొన్ని చైర్మన్ ఆఫ్ నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీ కమిషన్ ఒకటి ఉంది. ఇది చట్టబద్ధ సంస్థ, ఇది స్టాచ్యూటరీ బాడీ, చట్టబద్ధ సంస్థ, ఇది రాజ్యాంగబద్ధం కాదు, ఎందుకంటే ఇక్కడ ఆర్టికల్ ఇవ్వలే కదా నేను, అందుకనమాట, ఓకేనా, రైట్. ఇక్బాల్ సింగ్ లూల్పురా, ఓకే, ఏందో ఈ నోట్లు తిరిగాయి కొంచెం నార్త్ ఇండియన్స్, ఓకే. నెక్స్ట్ ఎన్సీపీసీఆర్, జాతీయ బాలల హక్కుల కమిషన్ యొక్క చైర్పర్సన్ ఎవరండి? వాలేటి ప్రేమ్చంద్ ఉన్నారు, ప్రేమ్చంద్. ఎన్సీపీసీఆర్, నేషనల్ కమిషన్ ఫర్ ఓకే, సో ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అనేది మనకు ఉన్నది ఒకటి, దానికి తీసుకొచ్చారనమాట, ఓకే. సివిసి, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఉంది, విజిలెన్స్ కమిషన్, ఓకే. సో ఎవరున్నారు? ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ. అదేవిధంగా ఇంకోటి ఉంది, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఒకటి ఉంది, ఎవరున్నారండి? రాజ్ కుమార్ గోయల్. అంతకుముందు ఎవరుండే? హీరాలాల్ సుమారియా ఉండే. అయితే ఈయన తొలి దళితుడు అనమాట ఆయన, ఓకే, బట్ అదంతేం అవసరం, రైట్, ఓకే. భారత లా కమిషన్ చైర్మన్, లా కమిషన్ ఒకటి ఉంటుంది మనకు, ఎవరున్నారు? దినేష్ మహేశ్వరి, ఓకే. ఇంకా ఇంపార్టెంట్ వచ్చేసి ఎన్జిటి సార్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సంబంధించి ఎవరున్నారు? జస్టిస్ ప్రకాష్ శ్రీవాస్తవ ఎన్జిటికి సంబంధించి, ఓకే. సో చైర్పర్సన్గా ఉన్నారు, చాలా కాలం నుంచి ఉన్నారు ఆయన, గుర్తుపెట్టుకోండి, ఓకే. అదేవిధంగా ఎన్జిటిని ఎప్పుడు స్థాపించారు? ఓకే, కామెంట్స్లో పోస్ట్ చేయండి, ఎన్జిటి ఎప్పుడు వచ్చింది, ఏ సంవత్సరంలో వచ్చింది, ఓకే. ఇంకా కొంతమంది ముఖ్య ప్రతినిధులు ఉంటారు, ముఖ్యమైనటువంటి ప్రతినిధులు. అందులో భాగంగా పర్మనెంట్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ఇండియా టు ద యునైటెడ్ నేషన్స్కి భారత ప్రతినిధి, ఒక వ్యక్తి ఎప్పుడు పర్మనెంట్గా ఒక మెంబర్ ఉంటారు, ఓకే. ఇక్కడ యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితిలో. ఆయన పేరేంటి? పర్వతనేని హరీష్, ఫేమస్ బిట్టు, జీకే బిట్టు, గుర్తుపెట్టుకోండి. అంతకన్నా ముందు ఎవరుండే? రుచిరా కాంబోజ్ ఉన్నారు, ఓకే. నెక్స్ట్ క్యాబినెట్ సెక్రటరీ టీవీ సోమనాథన్ ఉన్నారు సార్, ఓకే. సో ఈయన హైయెస్ట్ సివిల్ సర్వెంట్ ఇన్ ఇండియా, గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. భారతదేశంలో అత్యున్నత సివిల్ సర్వెంట్ ఎవరండి? టీవీ సోమనాథన్, రైట్, ఓకే. ఇప్పుడు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, అక్కడ క్యాబినెట్ మినిస్టర్స్ చూస్తాము, ఇక్కడ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చూస్తాము, ఓకే. వ్యవసాయము, గ్రామీణాభివృద్ధి, అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్, శివరాజ్ సింగ్ చౌహాన్, ఓకే.
గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా వరదలు అవి వస్తారు కదా మన దగ్గరికి, రైట్. విద్యుత్ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, పవర్ అండ్ అర్బన్ అఫైర్స్ ఎవరున్నారు? మనోహర్ లాల్ ఖట్టర్. ఓకే. గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి ఎవరున్నారు? జువర్ ఓరం. అంతకన్నా ముందు అర్జున్ ముండా. ఓకే. నెక్స్ట్ మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి ఎవరున్నారు? ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్కి అన్నపూర్ణాదేవి. ఓకే. అంతకన్నా ముందు స్మృతి ఇరానీ గారు ఉండే, రైట్. ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఎవరున్నారండి? జేపీ నడ్డా. ఓకే. ఆయన దాంతోపాటు ఇంకేమన్నారు? ఆయన దాంతోపాటు ఓకే రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. అదేవిధంగా ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఉన్నారు భూపేందర్ యాదవ్. ఓకే. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్. ఓకే. కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్స్. ఓకే. అదేవిధంగా ఇది గుర్తుపెట్టుకోవాలి చూడండి, మనకు బయ్యారంలో ఓకే మనకు స్టీల్ ఫ్యాక్టరీ, అదేవిధంగా కొన్ని ఫ్యాక్టరీస్ మన దగ్గర రావాలి. దానికోసం సీఎం గారు అదేవిధంగా బట్టి విక్రమార్క గారు తరచుగా వెళ్ళి ఆయన కలుస్తూ ఉంటారు. ఓకే. కాబట్టి ఆ రకంగా గుర్తుపెట్టుకోండి, రైట్. సో ఇదంతా రోజు న్యూస్ చూస్తుంటే మనకు ఐడియా వస్తుంది. కానీ కాబట్టి మన అలాంటి మంచి అలవాట్లు మనకు ఉండే కాబట్టి సో ఇట్లా కష్టం అవుతుంది అనమాట. ఓకే. సో సమాచార ప్రసార రైల్వే శాఖ మంత్రి ఎవరున్నారండి? అశ్విని వైష్ణవ్. ఓకే. రైల్వే మినిస్టరు. అదేవిధంగా ఓకే ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్ కూడా. ఓకే. ఇవన్నీ కూడా ఆయన చేతిలో ఉన్నాయి, రైట్. మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విమానయాన శాఖ మంత్రి ఎవరున్నారండి? రామ్మోహన్ నాయుడు, ఏపీ ఆయన. ఓకే. జలశక్తి శాఖ మంత్రి ఎవరున్నారు? సిఆర్ పాటిల్. అంతకుముందు గజేంద్ర సింగ్ షెకావత్. ఓకే. న్యాచురల్ గ్యాస్ అండ్ పెట్రోలియం ఎవరున్నారండి? హర్దీప్ సింగ్ పూరి. ఈయన గురించి చెప్పిన మొన్న E85 ఇథనాల్ బ్లెండింగ్ స్కీమ్ వచ్చింది కదా, దాన్ని స్టార్ట్ చేశారు. ఎక్కడ? హర్దీప్ సింగ్ పూరి అనేటువంటి మినిస్టరు ఇక్కడ పూసా రోడ్లో ఉన్నటువంటి పెట్రోల్ బంక్లో, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లో స్టార్ట్ చేశారు. పూసా అని గుర్తుపెట్టుకోండి అని చెప్పిన మొన్న. ఓకే, రైట్. నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి, స్కిల్ డెవలప్మెంట్ మినిస్టర్ ఎవరున్నారండి? జయంత్ చౌదరి. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎవరున్నారండి? కిరణ్ రిజిజు. ఇంతకుముందు చెప్పిన కదా అక్కడ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు. ఆయననే మైనారిటీ మంత్రి కూడా ఉన్నారనమాట. ఓకే. బొగ్గు గనుల శాఖ మంత్రి ఎవరున్నారండి? మన వ్యక్తే. ఓకే. సో కిషన్ రెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి కన్జ్యూమర్ అఫైర్స్లో ప్రహ్లాద్ జోషి. అదేవిధంగా సామాజిక న్యాయం సాధికారత అంటే జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ వీరేంద్ర కుమార్. ఓకే. అదేవిధంగా భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ మంత్రి HD కుమారస్వామి, కర్ణాటక వ్యక్తి, HC దేవగౌడ గారి కుమారుడు. ఓకే. సో అదేవిధంగా MSME మినిస్టర్ ఎవరున్నారండి? జితిన్ రామ్ మాంఝీ. ఓకే. పర్యాటక శాఖ మంత్రి ఎవరున్నారండి? గజేంద్ర సింగ్ షెకావత్. అంతకుముందు ఎవరండి? కిషన్ రెడ్డి గారు ఉన్నారు అంతకుముందు పర్యాటక సంస్కృతి శాఖ మంత్రిగా. యువజన వ్యవహారాల శాఖ మంత్రి, క్రీడల మంత్రి ఎవరున్నారండి? మన్సుఖ్ మాండవీయ. కార్మిక శాఖ మంత్రి, ఉపాధి శాఖ మంత్రి ఎవరున్నారండి? మన్సుఖ్ మాండవీయ. ఓడరేవులు షిప్పింగ్ ఎవరున్నారండి? సర్బానంద్. ఓకే. సో సోనావాల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా IT కమ్యూనికేషన్స్ ఎలక్ట్రానిక్స్ ఎవరున్నారండి? అశ్విని వైష్ణవ్. ఆయననే రైల్వే మినిస్టర్. ఓకే. అయితే కొంతమంది డిఫెన్స్ అడ్వైజర్స్, సెక్రటరీస్ ఉంటారు. ఓకే. కొన్ని ఇంపార్టెంట్, కొన్ని మరి డీప్గా అవసరం లేదు. ఓకే. ఇక్కడ చూస్తే సైంటిఫిక్ అడ్వైజర్, ఓకే, శాస్త్రీయమైనటువంటి సలహాదారు ఎవరికి DRDOకి ఎవరున్నారంటే సతీష్ రెడ్డి గారు ఉన్నారు. ఇంతకుముందు ఈయన DRDO చైర్మన్ ఉండే, ఇప్పుడు సైంటిఫిక్ అడ్వైజర్ చేశారు ఆయన. ఓకే. ఫినాన్షియల్ అడ్వైజర్ టు ద మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ రాజ్ కుమార్ అరోరా. సెక్రటరీ, డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్కి సెక్రటరీ ఎవరంటే సంజీవ్ కుమార్. ఓకే. సో అట్లా ఓకే. ఇవన్నీ మిగతా ఏం అవసరం లేదు. వైస్ చీఫ్స్ ఉన్నాయి. వైస్ చీఫ్ ఆర్మీ స్టాఫ్, వైస్ చీఫ్లు ఆర్మీ స్టాఫ్, నావల్ స్టాఫ్, ఎయిర్ స్టాఫ్కి సంబంధించినటువంటి ఉన్నారు. పెద్దగా ఏం అవసరం లేదు, ఒకసారి ఓకే చూసుకోండి సరిపోతుంది. ఓకే. సో ఇది దీనికి సంబంధించింది. మనకు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి డెసిగ్నేషన్స్, అందులో ఉన్నటువంటి పర్సన్స్, ఏవి రాజ్యాంగబద్ధ సంస్థలు, ఏవి చట్టబద్ధ సంస్థలు అనేటువంటి ఓకే క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ చూసాము. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి నెక్స్ట్ వీడియో చేస్తా. ఆ తర్వాత పద్మ అవార్డ్స్, ఆ తర్వాత ఇంకా కొన్ని కరెంట్ అఫైర్స్, గేమ్స్, స్పోర్ట్స్ అన్నీ తీసుకుందాం. ఓకే. సో ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. ఓకే. మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, రైట్.